నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో ముగిసిన జగనన్న క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీ నిర్ణయాలపై స్పందించిన మంత్రి బాలినేని ఎన్నికల కంటే వైసీపీకి ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం ఎన్నికల పేరుతో పథకాల అమలును అడ్డుకుంటున్నారు ప్రతిపక్షాలపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం దేవాలయాల ఘటనపై అధికారులు అప్రమత్తం విశాఖలో 7 మతాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర విజ్ఞప్తి ఇక డీటెయిల్స్ చూద్దాం సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇక నుండి ప్రతి ఏటా వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లుగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు ప్రగతి భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ పోర్ట్ స్టేడియంలో జరిగింది విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు విశాఖలో గల్లీ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని ఎంపీ వివరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి చొరవ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ముగింపు దశకు చేరుకున్నది దీనికి పూర్తిగా సహకరించి మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు 19 రోజులు అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు పేర్లను నేను ఇప్పుడు చదువుతా ఫైనల్స్ చాలా ఉత్కంఠభరితంగా రసవత్తరంగా విజేతలు రన్నర్లకి మధ్యన వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది చాలా ఉత్కంఠభరితంగా జరిగింది వాస్తవానికి పోటీతత్వం కలిగినటువంటి మీరందరూ కూడా విజేతలే ఎవరు కూడా పరాజయం పొందామనేటువంటి భావించాల్సిన అవసరం లేదు మీ ప్రతిభను మీరు చూపారు మీ శక్తి సామర్థ్యాల లక్ష్యాలను చేరుకునేదానికి మీరు మీ లక్ష్యాలన్నీ శక్తి సామర్థ్యాలను మీరు వచ్చారు మీ క్రీడా స్ఫూర్తితో విలువలను కాపాడుకుంటూ ఇది వరకు టోర్నమెంట్ మీరు నడిపించారు ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున ఈ చిన్న ప్రయత్నానికి మీ అందరి నుంచి అనూహ్య స్పందన అందరి ఆదరాభిమానాలు లభించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ప్రజలు సంరక్షణ కోసమే ఎన్నికలు వద్దని చెబుతున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు చంద్రబాబు ఎలా చెబితే ఎన్నికల కమిషన్ అలా పనిచేస్తుందని ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని విమర్శించారు కోర్టు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల నిర్వహణపై ఎంపీ ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని అనుకూల సమయం ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే మేలని అభిప్రాయపడ్డారు జరిగితే వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బందికరమైన విషయం ఏం లేదు. కానీ
ప్రజలు దృష్ట్యా ఈ కరోనా ప్రాబ్లం వల్ల అన్నిట్లో ఈ సెకండ్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మరి మేము ఎలక్షన్ ప్రజల సంరక్షణ కోసం ఎలక్షన్ వద్దంటున్నాం తప్ప వేరేదేం లేదు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే ఈ ఎలక్షన్ కమిషన్ అలా ఆడే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం యొక్క సలహాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్కి. కానీ అది పక్కన నెట్టేసి ఈరోజు ఎలక్షన్ పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేము తప్పకుండా కోర్టుకి పోవడం జరుగుతుంది. మరి కోర్టులో ఏ డెసిషన్ వస్తే దాని ప్రకారం. గుజరాత్లో ఆపలేరు, ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్లో ఆపారు. మరి ఎందుకు ఆపారు? కరోనా దృష్టి ఆపారు. అట్లనే ఈ రాష్ట్రం కూడా ఆపాల్సి వస్తుంది. మరి ఆ రోజు ఎందుకు ఆపారు? ఆ రోజు చెప్పబెట్టకుండా ఎందుకు ఆపాడు ఈ ఎలక్షన్ కమిషన్? ఆ రోజు కూడా కరోనా ఉందనే కదా, ఒక్క కేసు ఉన్నప్పుడు ఆపాడు. ఇప్పుడు ఇన్ని వందల వేల కేసులు ఉంటే ఈ రోజు మళ్ళీ పెట్టాలని ఆయన రిటైర్డ్ అవుతున్నాడు. ఏదో రకంగా ఎలక్షన్ పెట్టి పంతం మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీని మీద మరి ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా కోర్టుకు హాజరుస్తూ జరుగుతుంది. కోర్టు డెసిషన్ ప్రకారం రాష్ట్రంలో దొంగలను వదిలాడు చంద్రబాబు నాయుడు, విగ్రహాలను పడగొట్టిస్తున్నాడు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పడగొడుతూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే స్కీముల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ప్రజలు జగన్ వైపు, మరి తెలుగుదేశం వాళ్ళు కూడా జగన్ వైపు రావటంతో ఆయన కంగుదినిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం మనుగడ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఏదో చేయాలి, ఏదో క్రియేషన్ చేసి డైవర్ట్ చేయాలి ప్రజలని అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా జగన్ స్కీములు ఆపకుండా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం నెరవేరాలని ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతోనే పట్టాల పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్నికల పేరుతో అడ్డు తగులుతున్నాయన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో కొంతమందికి ఇళ్ల పట్టాలు రాలేదని, అటువంటి వారంతా ఆందోళన చెందవద్దని న్యాయం చేస్తామని తెలిపారు. పట్టాలను డబ్బులు వసూలు చేస్తున్నారన్న వస్తున్న వార్తలపై స్పందించి మంత్రి ప్రజలు ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా అభివృద్ధి ఫలాలను స్వాధించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో ఇళ్ల పట్టాల కోసం అని చెప్పి ఎవరో ఇద్దరు వ్యక్తులు పార్టీ పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి టీవీల్లో పేపర్లో వచ్చిందని నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే చంద్రుని చూడు మనం అంటే చంద్రుడి మీద మచ్చ గురించి మాట్లాడేటటువంటి రోజులు. ఒక తెల్ల కాగితం మీద చిన్న మచ్చ పెట్టి నీకేం కనిపిస్తుందంటే ఆ తెల్ల కాగితం అంతా విడిచిపెట్టి ఆ ఒక్క మచ్చే కనిపిస్తుంది అన్నటువంటి రోజులు. అంతేనా? ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మొత్తం వ్యవస్థను కూడా పాయింట్అవుట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదని, ఇలాంటి సంఘటనల వల్ల ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మంత్రిగా నాకు నా సంగతి పక్కన పెడితే మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి వాటికి ఎవరు అవకాశం ఇవ్వకూడదని ప్రజలకి సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మీ సోదరుడిగా నేను చెప్తా ఉన్నాను, మీకు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు. లేని పక్షంలో నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఉగాదికి ఎందుకు ఇవ్వలేకపోయి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం మనం? చంద్రబాబు కోర్టులో కేసు వేసి, ఒకటి కాదు కేసు, వందలాది కేసులు వేసి ఎలాగైనా సరే ఈ ఇళ్ల పట్టాల పంపిణీని ఆపేయాలా, ఎలాగైనా సరే పేద ప్రజలకు మంచి జరగకూడదు, ఎలాగైనా సరే పేద ప్రజల ఆనందాన్ని మనం తుంచేయాలని చెప్పి కుట్ర పని ఉన్నాడు చంద్రబాబు.
దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జీవో నెంబర్ 6 ప్రకారం మత సామరస్యాన్ని కాపాడేందుకు కమిటీలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా 7 మతాలకు చెందిన ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలో విఘాతం కలగకుండా కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. మత విద్వేషాలు తలెత్తకుండా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా సమక్షంలో అన్ని విషయాలు చర్చించుకుని లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా ఉండేందుకు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ సిపి గారు, ఎస్పీ గారు కో చైర్మన్గా ఉంటూ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, మైనారిటీస్కి సంబంధించి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వీరు సభ్యులుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్ గారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు. అదేవిధంగా ఈ కమిటీలో మనకి ప్రధానంగా ఉన్నటువంటి 7 మతాలకి సంబంధించిన ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కమిటీకి సంబంధించి సూచనప్రాయంగా కొన్ని అంశాలు ఈ కమిటీలో చర్చించుకునే విధంగా మనకు which is also destined to become bigger, become more important and to take center stage for the government. It is important to have a culture of communal harmony where all communities they live together in the most harmonious way. And in that regard, today all the senior district officials and the representatives of many communities, 7 communities, we have come together and then we have decided jointly we have to pursue this idea. So as part of that, all the committee members will be visiting all the assembly constituencies. They will be meeting public. So one part in culture, in creating this culture, is to create awareness. So one of the important part for the committee would be committee members would be to visit the places, visit the entire area, visit assembly constituencies, create awareness, talk to people, talk to. This communal harmony meeting committee would play a very crucial role in the days forward. In the recent times, there are certain incidents have taken place which kind of have given a vitiated atmosphere, wherein these committees would be very, very effective and useful in creating a very positive and harmonious atmosphere. So with regard to that, I hope and believe that we all will work together and to make this place a much better one, and with all your support చేసరికి మనకి ఏరియా చాలా వైడ్ ఉంటుంది. సో దానివల్ల మనం లోకల్ యూత్ని మనం మోటివేట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ నైట్ సడన్ యూత్ అందరూ కూడా ఆ పర్టికులర్ టెంపుల్ దగ్గర నిద్రించడం, అండ్ అట్ ద సేమ్ టైం జిఎంఎస్కేస్ అండ్ మన హోమ్ గార్డ్స్ వీళ్ళందరినీ కూడా తరచుగా ఈ టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేయించడం కూడా చేస్తూ ఉన్నాం. సో రూరల్ వరకు వచ్చేసరికి దాదాపుగా 80 ఇందులో చాలా వరకు కూడా అంటే ఇది జస్ట్ బ్రీఫ్గా మీరు అడిగారు కాబట్టి, అదర్వైజ్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ కమిటీ. ఎస్సీసీ గారి నోటిఫికేషన్, కమిషన్ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా షెడ్యూల్ అది కూడా కమ్యూనికేట్ చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేయడం జరిగింది. వన్స్ గవర్నమెంట్ నుంచి మాకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ దాని మీద రాగానే వీ విల్ హోల్డ్ ఎ సెపరేట్ ప్రెస్ మీట్ అండ్ క్లారిఫై టు ద మీడియా. స్థానిక ఎన్నికలకు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని అనుచరుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం వీటిని అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమాన్ని సీఎం జగన్ విస్తరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు. నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి చలిజ్వరం పుట్టింది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అదేవిధంగా అతనికి ఎన్నికల ప్రచారకుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కానీ, గ్రామ స్థాయిలో ఇవాళ అనేక సమస్యలతో ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలు పెడితే ఇబ్బందులు వస్తాయని ఇవాళ మరి ఆయన చెప్పాడో ఏమో జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నారు. కరోనాకి ముందు హడావుడి చేసి ఎన్నికలు పెట్టాలి, ఇమీడియట్గా అయిపోవాలని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి అన్నీ చేసి తర్వాత అంటే ఆ రోజు బలవంతంగా ఎనార్మస్గా చేసుకున్నారు, నామినేషన్ వేయకుండా దాడులు చేశారు, అనేక రకాలైనటువంటి హత్యా ప్రయత్నాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మరి ఎన్నికల వెహికల్స్ దొరికినాయి, ముఖ్యమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొరికారు. సాక్షాత్తు కొడాలి నాని గారి మంత్రి గారి బంధువే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. మంత్రి గారు మాట్లాడతారు, జోగమేగా ఏముంది, వెళ్తారు, డబ్బులు కడతారు, వచ్చేస్తారు, ఏమైనా విడేస్తారా ఏంటని చెప్పి సాక్షాత్తు ఒక మంత్రి మాట్లాడుతూ ఉందంటే ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా? మరి అటువంటి అవకతవకలు గతంలో మరి ఒక మంత్రి కూడా పేకాడ శిబిరాల్లో పట్టుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున జోగం జరుగుతూ ఉంది. రోజుకో అడ్రస్ పెట్టుకుంటున్నారు. కోటలలో జోగం మచిలీపట్నం ప్రాంతంలో మంత్రి గారి అండదండలతో నడుస్తూ ఉంది. స్థానిక మంత్రి పేర్ని నాని గారి అండదండలతో నడుస్తూ ఉన్నారు. వాళ్ళ అనుయాయులు చాలా ప్రాంతాల్లో నక్కలతోట, బలరాంపేట. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్లోని పరేడ్ మైదానంలో సిబ్బంది పాఠశాల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, గాలిపటాల పందెలు, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు హరిదాసు, కమ్మరిదాసు, సోదమ్మ వేషధారణలతో సందడి చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలుగా అందజేసేందుకు బెటాలియన్ ఆవరణలో ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని 3వ ఏపీఎస్పీ కమాండెంట్ ఎన్ నాగరాజు తెలిపారు. శుభాకాంక్షలు. పరేడ్ బెటాలియన్ అండ్ ఆఫీసర్స్ నుంచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సాంప్రదాయాలు మర్చిపోతున్న సమయంలో మా ఇంగ్లీష్ మీడియం థర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందరికీ పిల్లలకి అందరికీ గుర్తు చేయాలి. సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, బొమ్మల కొలువు, గంగిరెద్దులు ఇవన్నీ చేపిస్తున్నాము. పిల్లలు మర్చిపోకుండా భావితరాలకు గుర్తున్నాము. ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము. దీనికి గవర్నమెంట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, అలాగే మా ఐజీపీ బెటాలియన్స్ సకాలంలో ప్రజలకందరికీ పిల్లలకందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఇది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంటరీ దళిత మోర్చా సమావేశం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజుకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవీర్రాజు, ఎమ్మెల్సీ వాకంటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు మోడీ వేషధారణతో నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఈ విషయాన్ని కేవలంగా వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎల్ల వేళ సామాన్య ప్రజలకి, అట్టడి వర్గాలకి అన్ని విధాల ఎల్ల వేళ సమాజం అభివృద్ధి చెందాలంటే, సమాజం ఏకోన్ముఖం కావాలంటే దళితులు, బడుగు బలహీన వర్గాలు అందరం కలిసి సుఖ సంతోషాలుగా జీవించే. అధికార వైసీపీ నేతల ఒత్తిడితో కూల్చివేతలు, విధ్వంసాలకు అధికార యంత్రాంగం పాల్పడుతుందని టీడీపీ విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలు ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించామని, ఎటువంటి అతిక్రమలు లేకున్నా నోటీసులు ఇవ్వకుండానే జీవీఎంసీ అధికారులు కూల్చివేతలకు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. దీని వెనుక వైసీపీ నేతల ఒత్తిడి ఉందని, యంత్రాంగం దృశ్యాలను గమనించి హైకోర్టును ఆశ్రయించగా కార్యాలయం కూల్చివేతను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. సరైన సమయంలో గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ఆర్డర్ ధర్మానికి విలేకరు సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ విలేకరు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు జీవీఎంసీ వారు బలవంతంగా వచ్చి దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమోనని ఒక వినికిడైతే గత 2 రోజులు బట్టి ఉంది, 2 రోజులు బట్టి చాలా రోజులు బట్టి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి శనివారం ఎవరో ఒకరి మీద ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో యాక్షన్స్ తీసుకున్నటువంటి సందర్భాలు గత 2-3 నెలలుగా మనం చూస్తున్నాం. సో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి జీవీఎంసీ వారిని తీసుకొచ్చి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని ఒక
అనుమానం మాకు రావడంతో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. తెచ్చి మరి హౌస్ మోషన్ మూవ్ చేసి మేము ఒక డైరెక్షన్ రావడం జరిగింది. అది డిసెంబర్ 28 వరకు కూడా మాకు స్టేటస్ కో ఇస్తూ ఒక ఇంట్రిమ్ ఆర్డర్ ఇస్తూ 8/1/2021 వరకు కూడా మాకు ఒక ఇంట్రిమ్ డైరెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు గారు ఇచ్చారు. ఆ విషయాన్ని తమరందరి ముందు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. అయితే మరి దీని వెనకాల ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? మాకు 28/6/2019 ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇలాగా మీకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్ అయింది, అది బిఏ నంబర్ 1086/2016. సో దీంట్లో షార్ట్ ఫాల్ కింద లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ మీద శ్రీమతి రాణి కమలాదేవి గారు మీ మీద కంప్లైంట్ పెట్టారు అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. మేము ఆ నోటీస్ చూసిన తర్వాత మేము తీసుకున్నటువంటి ల్యాండ్ గవర్నమెంట్. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండల కవిటెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనయుడు నరసింహరాజు హాజరై భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. సనాతన ఆచార సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, భావితరాలను మన ఆచార సంప్రదాయాలు చేరవేసే విధంగా అందరూ కృషి చేయాలని నరసింహరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠరెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బరులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. విశాఖలో ముగిసిన జగనన్న క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసీ నిర్ణయాలపై స్పందించిన మంత్రి బాలినేని, ఎన్నికల కంటే వైసీపీకి ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం. ఎన్నికల పేరుతో పథకాల అమలును అడ్డుకుంటున్నారు, ప్రతిపక్షాలపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం. దేవాలయాల ఘటనపై అధికారులు అప్రమత్తం, విశాఖలో 7 మతాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు. ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి, మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర విజ్ఞప్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.